ఇప్పుడు ప్రభుత్వం వోళ్ళొచ్చేసరికి గ్యాసు ప్రాబ్లమ్ లేదు. గ్యాస్ సిలిండర్ ప్రాబ్లమ్ లేదు. ప్రస్తుతానికి ఆ కొరత లేదని చెప్పినప్పటికి కూడా, ఎక్కువ మంది శాతం వచ్చేసరికి ఈ డొమెస్టిక్ వాళ్ళు ఎలాగూ కమర్షియల్ వాళ్ళు ఎలాగూ ఎప్పుడు గ్యాస్ సిలిండర్‌లు కొంటా ఉంటారు ఎక్కువ శాతం. అయితే ఈ కమర్షియల్ వాళ్ళు వచ్చేసరికి హోటల్సు వీళ్ళకొచ్చేసరికి మెనూ ఐటెమ్స్ తగ్గించుకున్నారు. మరిప్పుడు ఇంకా గ్యాస్ గనక కొరత గనక ముందు ముందు వచ్చిద్దేమో అని జెప్పేసి వాళ్ళు మీటింగులు పెట్టుకుంటున్నారు. ఇదంతా జేసుకున్నారు. సో, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళొచ్చేసరికి గృహాలకొచ్చేసరికి ఎటువంటి కొరత లేదు ప్రస్తుతానికని చెప్పినా కూడా, వేరే రాష్ట్రాల్లో వచ్చేసరికి ఈ గ్యాస్ సిలిండర్ ముందు ముందు దొరకదేమో అని జెప్పేసి బుకింగు అట్ ఏ టైమ్ కొన్ని కోట్ల మంది బుకింగ్ చేయటం వల్ల అంటే ఇప్పుడు ఫోను ద్వారానే గదా! ఆన్‌లైన్ బుకింగ్ అంతా కూడా. సో, ఆ సర్వర్ అనేది క్లాష్ అయిందనమాట. సో, ఒకేసారి వచ్చేసరికి దాని మీద పడేపాటికి సర్వర్ డౌన్ అయిపోయింది. మరిప్పుడు ఈ గ్యాసు వల్ల వచ్చేసరికి ఇట్లా ముందే బుక్ చేసేసుకుంటే ఉన్నది మొత్తం అయిపోతుంది గదా! అయితే వీళ్ళు 25 రోజుల నుంచి 21 రోజులకు తగ్గించడం జరిగింది బుకింగ్ టైము. అయితే ఏపీలో మాత్రం బుక్ చేసిన 2.5 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్‌లు హోమ్ అప్లికేషన్స్‌కయితే ఇస్తామని జెప్పేసి చెప్పడం జరిగింది. ఇక కమర్షియల్‌కొచ్చేసరికి ఇప్పుడు హాస్టల్సు, కాలేజెసు, హోటల్సు ఇలాంటివుంటాయి గదా! అక్కడ కొంచెం ఏమన్నా ముందు ముందు ప్రాబ్లమ్ అవుతుందేమో తప్ప ప్రస్తుతానికైతే అలాంటి కొరత ఏం లేదండి. సో, గ్యాస్ సిలిండర్ గనక బుక్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు చెప్పింది ఇదివరకు 25 రోజులు ఉండేది. ఇప్పుడు 21 రోజులు తగ్గించడం జరిగింది. బుక్ చేసిన 2.5 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ అనేది వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. అది ఏదైనా గానివ్వండి. సో, మొత్తానికైతే ఓవరాల్‌గా అయితే ఎటువంటి సమస్య గూడా లేదండి. బ్లాక్‌లో గూడా అమ్మొద్దని జెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతా ఉన్నది. మరి ఓ పక్కయితే 11 రోజుల్లో అంత సమస్యలు ముగిసిపోతాయని జెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎటువంటి కొరత అయితే లేదండి. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడిపోతా ఉన్నారు. సో, బుక్ చేసే ముందయితే జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోండి. ఓకేనా? ఇదండి ఓవరాల్‌గా.